నవంబర్ 14వ తేదీ రాత్రి 10 గంటలకు యాదయ్య కొడుకు రాజేష్ పెండ్లాం పోచమ్మతోని కలిసి మోటార్ కార్ అద్దెకు తీసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ కూకొని అమెరికా పోయే గాలి మోటార్ ఎప్పుడొస్తుందా అని కునికిపాట్లు పడుకుంటా సావాసగాళ్ళైన కిరణ్ మధుకర్తో పాటు ఎదురు చూస్తూ ఉంటే యాస్టకు వస్తుంది. ఇంతలో బ్రేకింగ్ న్యూస్ అంటూ వార్తలు మొదలయ్యాయి. ఈ నెలలో 8వ తేదీన కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. మన దేశంలో విదేశీ విద్యార్థుల వలసల వల్ల మన దేశ విద్యార్థులకు విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎంతోమంది విదేశీ యువకులు ఉన్నత విద్య నెపంతో ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కూడా తిరిగి వెళ్లకుండా ఎలాగోలా ఉద్యోగాలు సంపాదించి ఇక్కడే స్థిరపడుతున్నారు. అందువల్ల మన యువత నిరుద్యోగులుగా మిగిలిపోవడమే కాక నిరుద్యోగ భృతితో పరాన్న జీవుల్లో బతుకుతున్నారు. మన యువతకు నిరుద్యోగ భృతి చెల్లించడానికి ప్రభుత్వంపై ఎంతో ఆర్థిక భారం పట్టమే కాక యువతలో వృత్తి నైపుణ్యం సన్నగిల్లుతోంది. కాబట్టి ఈ రోజు నుంచి విదేశీ విద్యార్థులు ఎవరైనా వారి విద్యాభ్యాసానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నట్లు ఆధారాలను చూపి విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే తిరిగి వెళ్ళిపోతామని హామీ ఇస్తేనే వాళ్ళకు అమెరికాలోనికి ప్రవేశం లభిస్తుంది. అంతేకాదు, విదేశీ విద్యార్థులు ఎవరైనా సరే వారు చదువుకునేటప్పుడు ఎలాంటి ఉద్యోగాలు చేయమని హామీ పత్రం రాసివ్వాలి. అందుకు భిన్నంగా ఎవరైనా చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తే వాళ్ళ చదువులు రద్దు చేయడమే కాకుండా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధిస్తామంటూ ఎంతో ఉద్వేగంతో ప్రసంగిస్తున్నాడు. సభికుల హర్షధ్వానాలు మిన్నంటాయి. రాజేష్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఉన్న ఊరే తనకన్నా ఉన్న ఊరే తన కన్న తల్లని తలుచుకుంటూ ఏ దేశం ఏగిన ఏమున్నది పేదవాడికి అండ, మర్మాం ప్రభులకు వెళ్ళగట్టగల షరాబే లేడనుకుంటూ తల్లి తండ్రిని నిద్రలేపి సావాసగాడు తోడురాగా ఊరికి ఊరి వైపుకు పయనమయ్యాడు నిస్తేజంగా. ఇక జీవితంలో అమెరికాలో చదవడం అనేది ఒక రంగుల కలగానే మిగిలింది రాజేష్కు. మధ్యతరగతి ఆర్థిక పరిస్థితి వెక్కిరిస్తే చదువులమ్మ పేదవాడికి ఎందుకోయి అని హేళనగా నవ్వినట్లు అనిపించింది. పేదోడి అమెరికా చదువు కథ విన్నారు కదా ఫ్రెండ్స్. నచ్చిందా? మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.